తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పుస్తకాల్ని మనం పంచబోతున్నాం, ఇవ్వబోతున్నాం అన్న ఆల్రెడీ మన వీడియోలో చెప్పడం జరిగింది. చాలా మంది చాలా సంతోషపడ్డారు. పుస్తకం మామూలుగా కొనుక్కోవటం ఒకటి, మీ చేతుల మీదుగా తీసుకోవాలని చాలా మంది కూడా అన్నారు. ఎప్పుడు ఆ డేట్ ఎప్పుడు, అండ్ ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, చాలా మంది ఫోన్స్ చేసి ఎంత పుస్తకం అంటున్నారు. డబ్బులకు కాదు, ఉచితంగా సేవ రూపంలో చేస్తున్నాం, అంతేనా? అంతే. డేట్ చెప్పండి, ఎక్కడికి రావాలి, ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను పద్మిని. శ్రీపాద శ్రీవల్లభులు అనగానే మన ముందుండి నడిపిస్తారు. ఏం చేయాలన్నా కూడా ఆయన అనుగ్రహం లేనిదే, ఆయన ఆజ్ఞ లేనిదే ఏమాత్రం ఒక అడుగు కూడా మనం వెయ్యలేము అనేది మనం తెలుసుకోవాలి. అలా డేట్ చూద్దాము అక్క నువ్వు అనగానే చిత్తా నక్షత్రం చూడాలి అని అనిపించడము నాకు. ఎప్పుడుందా అని చూస్తే గురువారం నాడు వచ్చింది చిత్తా నక్షత్రము. అది కూడా పద్మిని ఏకాదశి తర్వాత వచ్చి నెక్స్ట్ ద్వాదశి నాడు. అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది కదా. అధిక మాసంలో వచ్చే ఏకాదశి పద్మిని ఏకాదశి. అది ఏ అధిక మాసం? సూపర్. కాబట్టి ఆ ద్వాదశి నాడు ఇంకోటి ఏంటి, ఎప్పుడు కూడా ఏకాదశి నాడు మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటాం, ద్వాదశి నాడు ఏదైనా దానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పుకుంటాం. కాబట్టి స్వామివారికి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేయిస్తారో మన చేత మనకు తెలియదు, కానీ ఆ రోజు 500 పుస్తకాలు తప్పకుండా అందరికి 500 కుటుంబాలకి చేరాలి అనేది నా కోరిక, సంకల్పం. అయితే ఇన్నాళ్ళ నుంచి మీరు ద్వాదశి నాడు ఏదైనా దానం చేయండి అని సుమారు 3 ఏళ్ల నుంచి మనం ఏకాదశి వీడియోలు చేస్తున్నాం కదక్క, చెప్తూ ఉన్నారు. ఇది మళ్ళీ స్వామి అనుగ్రహంగా కన్సిడర్ చేస్తున్నారా? తప్పకుండా స్వామి అనుగ్రహమే అది. ఎందుకు అని అంటే, అసలు 2020లో ఈ చరితామృతం అనేది నా చేతులకి అందింది. అది కూడా ఇంగ్లీష్లో నాకు మెయిల్లో పంపించారు. పీడిఎఫ్ రూపంలో వచ్చింది. అంతకుముందు ఫేస్బుక్లో 14వ అధ్యాయం శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం 14వ అధ్యాయం 15వ అధ్యాయం అనుకుంటే గురు చరిత్రలో ఉన్నలాగా లేదేమిటి, ఇంకా చాలా విపులంగా ఉందేమిటి ఈ కథ, ఆ గురు చరిత్రలో లేదు కదా అని నేను అనుకుంటున్నాను అనమాట. అనుకుంటున్నప్పుడు చదువుతున్నాను, కానీ మైండ్కి గురు చరిత్ర చదువుతున్నానన్న ఫీలింగే, ఆ బుక్ సెపరేట్గా ఉందన్న ఐడియా నాకు రాలేదు, అసలు తెలియదు కదా మనకి. అనుకున్నప్పుడు ఈ చరితామృతం అనేది నాకు ఇంగ్లీష్లో వచ్చిందనమాట. అప్పుడు వచ్చినప్పుడు టు రిమూవ్ ఆల్ ద సిన్స్ అని ఇంగ్లీష్లో రాసి 10వ అధ్యాయం చదవాలి అని అంటే, ప్రారబ్ధ కర్మ తొలగిపోవాలి అని అన్నప్పుడు చదువుతూ ఉంటే, నిజంగా శ్రీపాద శ్రీవల్లభులు దత్తాత్రేయ స్వామి ఒకరేనా అని అనుకుంటున్నప్పుడు అది చదువుతూ ఉంటే అందులో నరసింహస్వామి అధ్యాయం గురించి వస్తుంది అనమాట. నేనే నరసింహస్వామిని అని చెప్పి స్వామివారు నాకు నిదర్శనం చూపించడం కూడా జరిగింది పద్మిని. కాబట్టి ఇంకా మనం చెప్పాలి శ్రీపాద శ్రీవల్లభుల గురించి అంటే ఆ రోజు చెప్పుకుందాం. సిద్ధమంగళ స్తోత్రం కూడా తప్పకుండా చదువుకుందాం, దత్తస్తవం చదువుకుందాం. అసలు ఇంకా మనకి ఎలాంటి శ్రీపాద శ్రీవల్లభులు మనకి ఎలాంటివి చూపించారు నిదర్శనాలు అనేది కూడా తప్పకుండా చెప్తాం. ఇలా అంటే బుక్ వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయింది. చరితామృతం నా చేతిలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయింది అనమాట. అలా ఆయన బుక్, అక్కడ బుక్ ఉంటే స్వామివారు ఉన్నట్టే. ఎగ్జాక్ట్లీ. పుస్తకం ఉంటే బుక్ మన చేతిలోకి వచ్చింది అంటే స్వామి మన దగ్గరకు వచ్చినట్టే, ఆయన అనుగ్రహం మన మీద ఉన్నట్టే. కాబట్టి అలా మినిమం ఒక 500 కుటుంబాలకి, అందులో పద్మిని సంకల్పం అసలు బుక్స్ పంచాలి అని చెప్పి. ఎన్ని అనుకున్నావు పద్మిని అని అంటే, నువ్వు 108 అనుకున్నావు. 108 కాదు, ఒక 500 చేసి నాకు చాలా గ్రాండ్ గా చేస్తారు మేడం. వద్దులేండి అక్క ఈసారికి అంటే, కాదు ఫస్ట్ 200 అన్నారు, 300 అన్నారు, 500 అన్నారు. సరే సాయంత్రం పెడదామంటే, కాదు మనం భోజనాలు పెట్టి పంపిద్దాం వచ్చిన వాళ్ళకి అని చెప్పి భోజనాలని కూడా అనుకుంటున్నారు. సో ఆ రోజు ఎప్పుడు, ఇంతకి డేట్ చెప్పండి, మొత్తం ఆ డే అంతా ఎలా ఉంటుంది ఒకసారి. మే 28వ తారీఖు అని అనుకుంటున్నాము, డిసైడ్ చేసుకున్నాం. ఎందుకనంటే ఆ రోజు ద్వాదశి అయింది, గురువారం అయింది. చక్కగా స్వామివారి అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది. నాకు అనిపిస్తుంది స్వామివారు తప్పకుండా ఆ ఈవెంట్కి వస్తారు, మనని ఆశీర్వదిస్తారు అని అనిపిస్తుంది. ఓకే,
28వ తారీఖు వెన్యూ ఒకసారి ఇంకా డిసైడ్ చేయాలి, ఆ. ఎక్కడ ప్లేస్ అనేది. అవును. హైదరాబాద్ లోనే ఉంటుందో మంచి ఫంక్షన్ హాల్లో చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి. హా. ఎవరైనా ఫంక్షన్ హాల్ ఓనర్స్ ఎవరైనా కనుక ఈ ఈవెంట్ ని మా దాంట్లో చేస్తే బాగుంటుంది అని కనుక మీకు ఎవరికన్నా అనిపిస్తే హైదరాబాద్ లో తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. స్వామివారికి మీ వంతు సేవ కూడా చేసుకున్నట్టు అవుతుంది. అంతే కదా పద్మిని? ఖచ్చితంగా అక్క, మంచి ఆలోచన. ఎవరైనా చేయించాలనుకున్న వాళ్ళు చేయిస్తారు కదా. అవును. అయితే ఎవ్వరు ఎక్కడ ఏమి రుసుములు ఏమి డబ్బులు ఎక్కడ ఏమి కట్టాల్సిన పని లేదు. మనందరం కలుస్తాం. స్రవంతి గారిని మీరు కలవచ్చు, చక్కగా ఆ పుస్తకాన్ని తీసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా మీరు వచ్చి తీసుకోవాలి. చాలా మంది మాకు పంపించండి, మా ఊరు పంపించండి అంటే దయచేసి అది మేము చెయ్యము. ఇది ఒక సత్సంగం లాగా ఏర్పాటు చేయాలి అనేది ఒక సంకల్పం. ఊర్లు పంపించడం ఈజ్ నాట్ ద కాన్సెప్ట్. సో మీరు ఖచ్చితంగా రావాలి హైదరాబాద్లో. అట్లాగే వివిధ ప్రాంతాల్లో కూడా చెయ్యాలి అని మేడం అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఇది ఈవెంట్ కాబట్టి ఎలా జరుగుతుందో ఎలా చేయాలో ఒక అవగాహనకు వస్తాము. అండ్ మీరు వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా తీసుకురావాలి. మీకు మాత్రం ఒక పుస్తకం మాత్రమే ఇస్తాం, మా చెల్లెలకో మా అక్కకో లేకపోతే మా బంధువులకో ఒకటి ఇవ్వండి అంటే అలా ఇవ్వం. కుటుంబానికి ఒకటి ఇస్తాం. కుటుంబానికి ఒక్కటి అంతే. ఓకే? కుటుంబానికి ఒకటి ఇస్తాము. ఆధార్ కార్డ్ హైదరాబాద్ వాస్తవ్యులు మాత్రమే ఇస్తాం. ఎందుకంటే మళ్ళీ మనం చాలా అంటే విజయవాడలో చేయాలి, అలాగే పిఠాపురంలో కూడా చేయాలి, అట్లాగే విశాఖపట్నంలో, బెంగళూరులో చేయాలనేది నాకు ఉంది. కాబట్టి తప్పకుండా హైదరాబాద్ వాస్తవ్యులకి మాత్రమే ఇప్పుడు 500 పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆధార్ కార్డ్ చూపించి కుటుంబానికి ఒకటి తీసుకోవాలి. ఖచ్చితంగా. చాలా చాలా సంతోషం అక్క. చాలా చక్కటి కార్యక్రమం. అంటే ఎలా జరుగుతుందో, ఎప్పుడు ఎట్లా ఉండబోతుందో, అంతమందిని కలిసిన తర్వాత వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అందరు రండి. అలాగే సిద్ధమంగళ స్తోత్ర పారాయణ ఉంటుంది, ఏకకంఠంతో అందరం పాడతాం. అవునవును. సిద్ధమంగళ స్తోత్రం చదువుకుందాం, దత్తస్తవం చదువుకుందాం, అలాగే శ్రీపాద రాజాష్టకం చదువుకుందాం. అలాగే మనం ఏదైనా శ్రీపాద శ్రీవల్లభుల్ దాంట్లో ఒక అధ్యాయం తీసి మనకి అందరికి ఏం దిశానిర్దేశం చేశారు స్వామి అనేది కూడా చదువుకుందాం మనం ఆ రోజు. తప్పకుండా. మే 28వ తారీఖు నోట్ చేసి పెట్టుకోండి. నేను గుర్తు చేస్తూనే ఉంటానులే, మర్చిపోరు. మీరు మర్చిపోరు, నేను మర్చిపోనివ్వను. ప్లీజ్ వెల్కమ్ అందరికి. చాలా చాలా కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.